హలో ఎవ్రీవన్. ఈ వీడియోలో నేను పైథాన్‌కి సంబంధించి వైల్ లూప్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఈ వైల్ లూప్ ఫ్లో చార్ట్ అబ్జర్వ్ చేస్తే మనం ఫస్ట్ లూప్‌లోకి ఎంటర్ అవుతాం. ఈ వైల్ లూప్ యూజ్ చేసి మనం ఒక కండిషన్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ టెస్ట్ కండిషన్ అనేది అబ్జర్వ్ చేయండి. ఈ టెస్ట్ కండిషన్ అనేది ట్రూ అయిందనుకో ఈ వైల్ లూప్ లోపల ఒక బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్స్ అనేవి రాస్తాం. దాని లోపలికి ఎంటర్ అవుతుంది. ఈ బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్స్ అన్నీ ఎగ్జిక్యూట్ అవుతాయి. దీని తర్వాత మళ్ళా వచ్చి ఇక్కడ నుంచి వచ్చి ఇక్కడ కండిషన్ అనేది చెక్ అవుతుంది. ఈ కండిషన్ చెక్ చేసుకుంటుంది మళ్ళా. ఈ కండిషన్ అనేది ట్రూ అయిందనుకో మళ్ళా ఈ సేమ్ ప్రొసీజర్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. మళ్ళా ఇన్సైడ్ వస్తుంది అండ్ ఈ స్టేట్మెంట్స్ అన్నీ ఎగ్జిక్యూట్ అవుతాయి. ఇలాగా ఈ స్టేట్మెంట్స్ అన్నీ ఇలా ఎగ్జిక్యూట్ అవుతూ ఉంటాయి. ఇలా ఎప్పటి వరకు ఎగ్జిక్యూట్ అవుతాయి అంటే ఈ కండిషన్ అనేది ఫాల్స్ అయ్యేంత వరకు అలా రన్ అవుతూనే ఉంటుంది ఒక లూప్ లాగా. ఫైనల్‌గా ఎప్పుడైతే ఈ కండిషన్ అనేది ఫాల్స్ అవుతుందో అప్పుడు మాత్రమే ఈ లూప్ అనేది టర్మినేట్ అవుయి ఈ లాస్ట్‌లో ఇక్కడ కొన్ని స్టేట్మెంట్స్ ఉంటాయి కదా! ఇక్కడ ఉన్న స్టేట్మెంట్స్ అన్నీ ఎగ్జిక్యూట్ అవుతాయి. సపోజ్ ఇక్కడ 1, 2, 3 సంథింగ్ ఇలా ఏమన్నా స్టేట్మెంట్స్ అనేవి ఉన్నాయనుకో ఈ స్టేట్మెంట్స్ అన్నీ రన్ అవుతాయి. ఇది మొత్తం వైల్ లూప్ గురించి. జుపిటర్ నోట్‌బుక్‌లో నేను చూపిస్తాను కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకొని. సపోజ్ నేను ఒక 1-10 వరకు నంబర్స్ అనేవి డిస్‌ప్లే చేయాలి అనుకుంటున్నాను అనుకో. దానికోసం మనం ఈ వైల్ లూప్ అండ్ కండిషన్ అనేది యూజ్ చేసి ఇలా నంబర్స్ అనేవి డిస్‌ప్లే చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను నమ్ అనే వేరియబుల్‌లో 1 తీసుకున్నా. ఈ వైల్ కీవర్డ్ అనేది యూజ్ చేస్తున్నా. ఇక్కడ స్పేస్ ఇచ్చి ఇక్కడ కండిషన్ అనేది స్పెసిఫై చేయాల్సి ఉంటుంది. ఇక్కడ కండిషన్ అనేది ఏమిస్తున్నాను? నమ్ <10 అని ఇచ్చా. ఎందుకంటే మనకి 1-10 వరకు నంబర్స్ అనేవి ప్రింట్ చేయాలి కదా! ఇక్కడ నేను సింపుల్‌గా ప్రింట్ ఆఫ్ నమ్ అనేది ఇస్తున్నా. దీన్ని ఒకసారి రన్ చేస్తే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఏమైంది? ఇక్కడ 1, 1, 1 అని ఇలా ప్రింట్ అవుతా వెళ్ళిపోతున్నాయి. ఎందుకంటే ఇది మొత్తం ఒక లూపింగ్ లాగా జరుగుతుంది. మనం ఇక్కడ నమ్ అనే వేరియబుల్ అప్డేట్ ఏం చేయట్లేదు. కాబట్టి ప్రతిసారి 1 ఈ నంబర్‌కి సంబంధించిన వాల్యూ అనేది 1 అనేది ప్రింట్ అవుతూ వెళ్ళిపోతుంది. ఇది ఒక ఇన్ఫినైట్ లూప్ లాగా వెళ్తుంది. ఇలాగ మీరు ఎప్పుడైనా ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇలా ఇన్ఫినైట్ లూప్ వెళ్ళినప్పుడు మనం ఏదైనా పొరపాటున ఇలా ప్రోగ్రామ్ రాసినప్పుడు దానికోసం ఈ కెర్నల్‌లోకి వెళ్ళండి. ఈ కెర్నల్‌లో ఇక్కడ రీస్టార్ట్ కెర్నల్ అని ఉంటుంది. దీని మీద క్లిక్ చేయండి. ఈ సెల్ అనేది మళ్ళీ ఇలా వస్తుంది. మనం ఇక్కడ నమ్ అనే వేరియబుల్‌ని అప్డేట్ చేయాల్సి ఉంటుంది కదా! ఇక్కడ నమ్ ఈక్వల్ టు నమ్ +1 అని ఇస్తున్నా. అండ్ ఈ సెల్ మళ్ళా ఎగ్జిక్యూట్ చేసి చూడండి. ఇక్కడ ఏమైంది? మనకి 1-10 వరకు నంబర్స్ అనేవి డిస్‌ప్లే అవుతూ వెళ్ళాయి. ఈ ప్రోగ్రామ్‌లో ఏం జరుగుతుందంటే ఒకసారి చెప్తాను. ఇక్కడ నేను ఈ ప్రోగ్రామ్‌లో ఫస్ట్ నమ్ అనే వేరియబుల్‌లో 1 అనే వాల్యూ తీసుకున్నాను కదా! ఈ నమ్ అనే వేరియబుల్ <10 ఇలా కండిషన్ అనేది చెక్ చేసుకుంటుంది. 1 < 10 కదా! ఈ కండిషన్ అనేది ట్రూ అయింది. నెక్స్ట్ ప్రింట్ నంబర్ ప్రింట్ అవుతుంది. 1 ప్రింట్ అవుతుంది అండ్ నెక్స్ట్ ఈ నమ్ వేరియబుల్‌లో అప్డేట్ అవుతుంది. ఫస్ట్ నమ్ అనే వేరియబుల్‌లో 1 ఉంది కదా! నెక్స్ట్ నమ్ +1 కదా! నెక్స్ట్ 2 అవుతుంది. ఈ 2 ఇక్కడ 2 10 ఇది చెక్ చేసుకుంటుంది. కండిషన్ అనేది ట్రూ అయింది కదా! మనకు అవుట్‌పుట్‌లో 2 అనేది డిస్‌ప్లే అవుతుంది. ప్రీవియస్‌గా 1 డిస్‌ప్లే అయితే నెక్స్ట్ 2 అనేది డిస్‌ప్లే అవుతుంది. అండ్ దీని తర్వాత నమ్ +1 కదా! మళ్ళా 2 నుంచి 3 అయింది. ఇక్కడ మళ్ళీ చెక్ చేసుకుంటుంది కండిషన్. 3 < 10 కదా! కండిషన్ అనేది ట్రూ కాబట్టి మళ్ళా నంబర్ ప్రింట్ అవుతుంది. 3 ప్రింట్ అవుతుంది. అండ్ నమ్ +1 ఇలా 4 ఇలా నంబర్ వేరియబుల్ అప్డేట్ అవుతూ వెళ్తాయి. చివరగా 10 వస్తుంది. 10 < 10 ఈ కండిషన్ అనేది ట్రూ కాబట్టి 10 వరకు ప్రింట్ అవుతూ వెళ్తాయి. అండ్ నెక్స్ట్ టైమ్ వచ్చేసరికి మనకి 11 అవుతుంది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే 11 < 10 ఈ కండిషన్ అనేది ఫాల్స్ కదా! ఇక్కడితో ఈ బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్స్ అన్నీ టర్మినేట్ అవుతాయి.
సో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే సేమ్ అదే జరిగింది. ఈ ప్రాసెస్ మొత్తం ఇక్కడ జరుగుతుంది. సో నేను 1 నుంచి 10 వరకు నెంబర్స్ ప్రింట్ చేయాలి అనుకుంటే మనం వైల్ లూప్ యూజ్ చేసి ఇలా డిస్ప్లే చేయొచ్చు నెంబర్స్ అనేవి. అండ్ అలాగే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఈ స్పేసెస్ అనేవి ఉన్నాయి కదా, ఈ కాలమ్ కింద సపోజ్ నేను ఇక్కడ ఎంటర్ అనేది క్లిక్ చేస్తే ఇక్కడ ఆటోమేటిక్గా కర్సర్ అనేది ఇక్కడ ప్లేస్ అవుతుంది. సో ఇలా స్పేసెస్ అనేవి ఉన్నాయి కదా ఈ లైన్లో స్టార్టింగ్ నుంచి, ఈ స్పేసెస్ మొత్తాన్ని మనం ఇండెంటేషన్ అని పిలుస్తాం. సో ఇండెంటేషన్ అంటే స్పేసెస్, అండ్ ఇవి కంపల్సరీ ఉండాలి. సో నెక్స్ట్ నేను ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను. మనం ఒక సమ్ ఆఫ్ నెంబర్స్ అనేవి క్యాలిక్యులేట్ చేయాలి అనుకుంటున్నాను అనుకో. సపోజ్ నేను నంబర్ ఈక్వల్ టు యూజర్ నుంచి ఒక నెంబర్ అనేది తీసుకుంటున్నా, ఎంటర్ ఏ నెంబర్ అని ఇస్తున్నా. సో నేను సమ్ అనేది క్యాలిక్యులేట్ చేయాలనుకుంటున్నాను కదా, దానికోసం టోటల్ ఈక్వల్ టు 0 అనేది ఇనీషియలైజ్ చేస్తున్నా. సో నెక్స్ట్ వైల్ ఇక్కడ కండిషన్ అనేది స్పెసిఫై చేస్తున్నా, నంబర్ నాట్ ఈక్వల్ టు 0 అని ఇచ్చా, అండ్ ఇక్కడ కాల్ అని ఇచ్చి. సో ఇక్కడ ఎప్పుడైతే యూజర్ అనేది 0 అనేది ఎంటర్ చేస్తాడో ఆ కేసులో ఈ కండిషన్ అనేది ఫెయిల్ అవుతుంది. సో అప్పుడు వైల్ బ్లాక్ అనేది ఎగ్జిట్ అవుతుంది. సో నేను ఈ కేస్ అనేది స్పెసిఫై చేస్తున్నాను అలాగా. అండ్ ఈ టోటల్ అనే వేరియబుల్లో టోటల్ ఈక్వల్ టు టోటల్ ప్లస్ నెంబర్ అని ఇస్తున్నా. నెక్స్ట్ నేను ఇక్కడ మళ్ళీ ఇక్కడ ఈ సేమ్ లైన్ అనేది ఎంటర్ చేస్తున్నా, నెంబర్ ఈక్వల్ టు ఇంట్ ఆఫ్ ఎంటర్ ఏ నెంబర్, సేమ్ ఈ లైన్ అనేది ఇక్కడ పేస్ట్ చేస్తున్నా. సో ఫైనల్గా మనకి ఈ వైల్ బ్లాక్ మొత్తం అయిపోయేసరికి ఈ సమ్ ఆఫ్ నెంబర్స్ అనేది వస్తుంది కదా. సో ద సమ్ ఈస్ టోటల్ అనేది డిస్ప్లే చేస్తున్నా ఇలాగా. అండ్ నేను దీన్ని రన్ చేయగలే. సపోజ్ నేను ఒక నెంబర్ అనేది 0 అనేది ఇచ్చాను అనుకో, 0 ఇచ్చాను. సో ఇక్కడ ఏమైంది, నెంబర్ నాట్ ఈక్వల్ టు 0, 0 నాట్ ఈక్వల్ టు 0. సపోజ్ నేను ఈ కండిషన్ అనేది చూడాలనుకుంటున్నాను అనుకో, 0 నాట్ ఈక్వల్ టు 0, ఇది ఎగ్జిక్యూట్ చేసి చూడండి, ఫాల్స్ అనేది వచ్చింది కదా. సో ఫస్ట్ మనకి ఫాల్స్ అయిపోయింది. ఈ వైల్ బ్లాక్ లోపలికి అసలు ఎంటర్ అవ్వదు. సో ఈ వైల్ బ్లాక్ తర్వాత ఉన్న స్టేట్మెంట్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ద సమ్ ఈజ్ రీజన్ ఇవ్వండి, ద సమ్ ఈజ్ టోటల్. సో టోటల్లో మనకి వేరియబుల్లో వాల్యూ ఎంత ఉంది, 0 అనేది డిస్ప్లే అయింది. ఇలా కాకుండా సపోజ్ నేను 3 అని ఇచ్చా. సో 3 నాట్ ఈక్వల్ టు 0, కండిషన్ అనేది ట్రూ అయింది కదా. దీని తర్వాత ఏమవుతుంది, సో ఇది మొత్తం మళ్ళీ ఒక వార్డ్ డాక్యుమెంట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. సో ఇక్కడ ఏమవుతుంది, ఫస్ట్ యూజర్ అనేది ఒక నెంబర్ అనేది ఇన్పుట్ ఇస్తాడు కదా. సో ఇక్కడ నంబర్ అనే వేరియబుల్లో సో దీన్ని ఎన్గా కన్సిడర్ చేస్తున్నా. సపోజ్ నేను యూజర్ అనేది 3 అని ఇచ్చాడు అనుకో. సో ఇక్కడ నంబర్, ఈ నెంబర్ ప్లేస్లో 3 అనేది స్టోర్ అవుతుంది. నెక్స్ట్ టోటల్, సో టోటల్కి టీ లాగా కన్సిడర్ చేస్తున్నాను నేను, ఈ 0 అనేది ఉంది కదా. సో నెక్స్ట్ వైల్ నెంబర్ నాట్ ఈక్వల్ టు 0, 3 ఉంది కదా మనకి, 3 నాట్ ఈక్వల్ టు 0 అయింది. సో కండిషన్ అనేది ట్రూ కదా. నెక్స్ట్ టోటల్ ఈక్వల్ టు టోటల్ ప్లస్ నెంబర్ అవుతుంది. సో టోటల్ టీ ఈక్వల్ టు టీ ప్లస్ నెంబర్ కదా. సో మనకి టోటల్లో వాల్యూ ఎంత ఉంది, 0 ఉంది కదా, 0 ప్లస్ నెంబర్ ఎంత 3 కదా. సో ఇది 3గా అప్డేట్ అవుతుంది. అండ్ అలాగే దీని నెక్స్ట్ ఈ లైన్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది, నెంబర్ ఈక్వల్ టు ఇంట్ ఆఫ్ ఇన్పుట్ ఆఫ్ నెంబర్. సో నేను అగైన్ యూజర్ నుంచి ఎన్ వాల్యూ అనేది రీడ్ చేస్తున్నా. సపోజ్ ఇక్కడ 5 అనేది ఇచ్చాను అనుకో. సో ఎన్ ప్లేస్లో 5 అనేది స్టోర్ అయింది. మళ్ళీ ఈ స్టేట్మెంట్ తర్వాత ఇక్కడికి వచ్చి ఈ కండిషన్ అనేది చెక్ చేసుకుంటుంది. సో 5, సో ఇక్కడ కండిషన్ ఏముంది మనకి, 5 నాట్ ఈక్వల్ టు 0 కదా. సో ఈ కండిషన్ అనేది ట్రూ కదా. సో మళ్ళీ ఈ ప్రాసెస్ మొత్తం సేమ్ జరుగుతుంది. సో నెక్స్ట్ టోటల్ ఈక్వల్ టు టోటల్ ప్లస్ నెంబర్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది కదా, ఈ లైన్ ఎగ్జిక్యూట్ అవుతుంది. సో టీ ఈక్వల్ టు మనకి ప్రీవియస్ వాల్యూ ఎంత ఉంది, 3 ఉంది కదా, 3 ప్లస్
సో ఇక్కడ n వాల్యూ ఎంత ఉంది? n వాల్యూ 5 ఉంది కదా! సో 5 3 + 5 = 8. సో నేను దీని తర్వాత ఈ లైన్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. సో సిమిలర్‌లీ n అనే నంబర్ అనే వేరియబుల్‌లో యూజర్ మళ్ళా ఇన్పుట్ ఇస్తాడు. సపోజ్ ఇక్కడ 0 అనేది ఇచ్చాననుకో. సో ఈ లూప్ అనేది మళ్ళా ఇక్కడికెళ్ళి 0 ≠ 0. సో ఈ కండిషన్ అనేది ఫాల్స్ కదా! సో ఇక్కడితో ఈ వైల్ బ్లాక్ అనేది టర్మినేట్ అవుతుంది. ఈ బ్లాక్ మొత్తం అయిపోతుంది. నెక్స్ట్ ప్రింట్ ద సమ్ ఈజ్ టోటల్. సో నేను ఈ t వేరియబుల్‌లో ఫైనల్‌గా ఎంత ఉంది? మనకి 8 ఉంది కదా! సో ఈ ప్రింట్ ఆఫ్ 8 అనేది అవుట్‌పుట్ మీద డిస్‌ప్లే అవుతుంది మనకి. సో ఫైనల్‌గా అవుట్‌పుట్ వచ్చేసరికి మనకి 8 అనేది అవుతుంది. సో నేను ఇక్కడ సేమ్ ఎక్స్‌ప్లెయిన్ చేసినట్టుగానే ఇక్కడ అంతా మొత్తం ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఇది ఒకసారి రన్ చేసి ఇక్కడ ప్రీవియస్‌గా 3 అనేది ఇచ్చాను కదా! సపోజ్ 5 ఇచ్చాననుకో. అండ్ ఇక్కడ 0 ఇస్తున్నా. ఎంటర్ క్లిక్ చేయండి. సో ద సమ్ ఈజ్ సో ఇది జస్ట్ కమెంట్ చేస్తున్నా. ద సమ్ ఈజ్ 8 అని ప్రింట్ అయింది కదా! సో 5 + 3 8 కదా! సో మళ్ళా రన్ చేస్తున్నా. నేను 1, 2, 3, 4, 5 0 అని ఇస్తున్నా. సో 1 నుంచి 5 వరకు నంబర్స్ ఈ టోటల్ సమ్ ఎంత? 15 కదా! 15 అనేది డిస్‌ప్లే అయింది. సో ఇలా మనం డిఫరెంట్ ప్రోగ్రామ్స్ అనేది రాయొచ్చు ఈ వైల్ లూప్ యూజ్ చేసి. అండ్ ఇక్కడ మనం ఇక్కడ స్టాపింగ్ కండిషన్ దీని నంబర్ ≠ 0 దీన్ని స్టాప్ కండిషన్ అంటారు. ఇక్కడ కమెంట్ చేస్తున్నా. సో ఈ కండిషన్ అనేది బి స్టాప్డ్ ఎట్ సమ్ పాయింట్. కండిషన్ అనేది ఎప్పుడో ఒకసారి ఫాల్స్ అవ్వాలి. లేకపోతే ఇది మొత్తం ఇన్ఫినిట్ లూప్ అవుతుంది. ఇలా ప్రింట్ అయిపోతూ వెళ్తే అది ఇన్ఫినిట్ అవుతుంది. సో అలా ఉండకూడదు. అండ్ అలాగే ఫర్ ఎగ్జాంపుల్ నేను కండిషనల్ స్టేట్మెంట్స్ ఆల్రెడీ చెప్పాను కదా! ఇఫ్, ఎల్స్ ఇఫ్ ఇలా. సో ఈ వైల్ లూప్ లోపల మనం ఇఫ్, ఎల్స్ ఇఫ్ ఇలా ఇవైనా యూజ్ చేయొచ్చు మనం. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక కొన్ని నంబర్స్‌ని ఈవెన్ నంబర్ ఆర్ ఆడ్ నంబర్ అని చెక్ చేయాలి అనుకుంటున్నా. సో దానికోసం n = 1 అని తీసుకున్నాం. సో వైల్ n < 10 1 నుంచి 10 వరకు ఏవేవి ఈవెన్ నంబర్స్, ఏవేవి ఆడ్ నంబర్స్ అని చెక్ చేయాలి అనుకుంటున్నా. సో దానికోసం మనం ఇఫ్ కండిషన్ అనేది వాడుతున్నాం. సో ఇఫ్ కండిషన్ యూజ్ చేసి n సో రిమైండర్ అనేది 0 అయితే సో మనం ఏదైనా నంబర్‌ని 2తో డివైడ్ చేసినప్పుడు రిమైండర్ అనేది 0 వస్తే అది ఈవెన్ నంబర్ కదా! సో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఆ కండిషన్ అనేది టైప్ చేస్తున్నాం. మాడ్యులస్ ఆపరేటర్ ఉంటుంది కదా! రిమైండర్ కాలిక్యులేట్ చేయడానికి. n-2 = 0 అయినప్పుడు ఇక్కడ కాలన్ ఇచ్చి ప్రింట్ ఆఫ్ ఇక్కడ ఎఫ్ స్ట్రింగ్స్ యూజ్ చేస్తున్నా. ఎఫ్ స్ట్రింగ్ యూజ్ చేసి n ఈజ్ ఈవెన్ నంబర్ అని ఇస్తున్నా. సో ఎఫ్ స్ట్రింగ్స్ కోసం ఇలా సింగిల్ కోట్స్‌లో స్పెసిఫై చేయాలి కదా! సో అదర్‌వైజ్ సో ఈ కండిషన్ అనేది ఫెయిల్ అయినప్పుడు ఇక్కడ ఎల్స్ బ్లాక్‌లో ప్రింట్ ఆఫ్ సో ఇక్కడ ఒక మిస్టేక్ ఉంది. ఇక్కడ సింగిల్ కోట్స్‌లో ఉండాలి కదా మొత్తం. సో ఇక్కడ ప్రింట్ ఆఫ్ సేమ్ ఎఫ్ స్ట్రింగ్స్ యూజ్ చేస్తున్నా. ఇక్కడ సో కర్లీ బ్రేసెస్‌లో మనం n వాల్యూ స్పెసిఫై చేయాలి కదా! ఈజ్ ఆడ్ నంబర్ అని ఇస్తున్నా. సో ఇది ఎగ్జిక్యూట్ చేస్తున్నా. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ నేను n వాల్యూ అనేది అప్డేట్ చేయట్లా. సో ఇలా 1, 1, 1 ప్రతిసారి 1 అవుతుంది. సో ఇక్కడ మీరు ఈ లాస్ట్ లైన్‌లో n వాల్యూ అనేది అప్డేట్ అవ్వాలి. సో ఇది ఇఫ్ బ్లాక్, ఎల్స్ బ్లాక్ బయట అనేది రాయాలి. n = n+1 అని ఇస్తున్నా. సో అది మళ్ళా రన్ చేస్తున్నా. సో ఈ కోడ్‌ని ఎగ్జిక్యూట్ చేసినప్పుడు ఏం జరిగింది? ఇలా మనకి 1 నుంచి 10 వరకు ఆడ్ నంబర్స్ ఏమేమి ఉన్నాయి, ఈవెన్ నంబర్స్ ఏమేమి ఉన్నాయి అవన్నీ డిస్‌ప్లే అయింది. సో ఇలా ఆడ్ నంబర్స్ 1, 2 ఈజ్ ఈవెన్ నంబర్, 3 ఈజ్ ఆడ్ నంబర్, 4 ఈజ్ ఈవెన్ నంబర్. సో ఇలా డిస్‌ప్లే అవుతూ వెళ్ళినాయి కదా! సో ఇలాగ మనం వైల్ అండ్ కండిషనల్ ఇఫ్ స్టేట్మెంట్స్ ఆర్ ఎల్స్
ఎల్స్ ఇఫ్ స్టేట్మెంట్స్ ఇలా ఇవన్నీ కంబైన్ చేసి ఇలా ప్రోగ్రామింగ్ అనేది రాయొచ్చు. సో నెక్స్ట్ వచ్చేసరికి సపోజ్ నేను వైల్ ఆఫ్ ట్రూ అని ఇస్తున్నా, ప్రింట్ ఆఫ్ హలో అని ఇచ్చి ఇది రన్ చేస్తున్నా. సో ఇక్కడ కండిషన్ అనేది ఆల్వేస్ ట్రూ కదా, సో ఇది మొత్తం ఇన్ఫినిట్ లూప్ అవుతుంది. ఇలాగా హలో హలో అలాగే డిస్ప్లే అవుతూ వెళ్తాయి. సో ఇది మొత్తం స్టాప్ చేయాలంటే ఇక్కడ కెర్నల్ దగ్గరికి వెళ్ళండి. మీరు కెర్నల్ దగ్గరికి వెళ్ళి ఇక్కడ ఇంటరప్ట్ కెర్నల్ అని క్లిక్ చేయండి. సో మీరు ఇక్కడ కెర్నల్ దగ్గరికి వెళ్ళి ఇంటరప్ట్ కెర్నల్ ఆర్ రీస్టార్ట్ కెర్నల్ అని క్లిక్ చేస్తే సో ఇది మొత్తం ఇలా స్టాప్ అయిపోతుంది. ఇలాగ నెక్స్ట్ వైల్ లూప్కి నేను ఇలా ఆప్షనల్గా ఎల్స్ బ్లాక్ అనేది కూడా మనం యూజ్ చేయొచ్చు. సో నేను ఫర్ లూప్కి ఎల్స్ క్లాజ్ ఆర్ ఎల్స్ స్టేట్మెంట్ అనేది ఆప్షనల్ అని చెప్పాను కదా, సో అలాగే సిమిలర్లీ వైల్ బ్లాక్ కూడా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కౌంటర్ ఈక్వల్ టు 0 అని ఇచ్చి వైల్ కౌంటర్ లెస్ దాన్ 2 అని ఇస్తున్నా, కాలన్ ఇచ్చి ప్రింట్ ఆఫ్ దిస్ ఈజ్ ఇన్సైడ్ లూప్ అని ఇచ్చా. అండ్ ఈ కౌంటర్ అనే వేరియబుల్ని అప్డేట్ చేస్తున్నా, కౌంటర్ ఈక్వల్ టు కౌంటర్ +1 అని ఇచ్చా. సో ఇక్కడ ఏమవుతుంది 0 1. సో ఇక్కడ కౌంటర్ అనేది ఎప్పుడైతే 2 అవుతుందో 2 లెస్ దాన్ 2, ఇక్కడ మీరు కావాలంటే చెక్ చేసుకోవచ్చు, 2 లెస్ దాన్ 2 అనేది ఫాల్స్ కదా. సో అప్పుడు ఈ కండిషన్ అనేది ఫెయిల్ అయ్యి ఈ బ్లాక్ మొత్తం ఎగ్జిట్ అవుతుంది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ కౌంటర్ అనేది ఎన్ని టైమ్స్ ఎగ్జిక్యూట్ అవుతుంది, 0 1 అండ్ నెక్స్ట్ కౌంటర్ వాల్యూ 2 అయినప్పుడు కండిషన్ అనేది ఫాల్స్ అవుతుంది కదా. సో 2 టైమ్స్ అనేది ఈ బ్లాక్ మొత్తం ఎగ్జిక్యూట్ అవుతుంది. దిస్ ఈజ్ ఇన్సైడ్ లూప్. సో ఈ స్టేట్మెంట్ అనేది 2 సార్లు మనకి ప్రింట్ అయింది. సో దీని తర్వాత ఎల్స్ బ్లాక్ అనేది ఆప్షనల్ అని చెప్పాను కదా, ఇక్కడ ఉండొచ్చు ఎల్స్ బ్లాక్ ఉండొచ్చు మనం, లేదా లేకుండా అయినా ఉండొచ్చు. సో ఎల్స్ బ్లాక్ లో దిస్ ఈజ్ ఇన్సైడ్ ఎల్స్ బ్లాక్ ఈ స్టేట్మెంట్ అనేది డిస్ప్లే అయింది. అండ్ ఇలా కాకుండా సపోజ్ నేను ఇక్కడ బ్రేక్ స్టేట్మెంట్ అనేది యూజ్ చేశాను అనుకో, ఇఫ్ యూజ్, ఇక్కడ నేను కమెంట్ చేస్తున్నా, ఇఫ్ యూజ్ బ్రేక్ స్టేట్మెంట్ ఇన్సైడ్ ద వైల్ లూప్, ద ఎల్స్ బ్లాక్ డస్ నాట్ ఎగ్జిక్యూట్. సో ఇది కమెంట్ చేస్తున్నా. సపోజ్ ఇక్కడ నేను ఇఫ్ కండిషన్లో మనం బ్రేక్ స్టేట్మెంట్ అనేది యూజ్ చేయాల్సి ఉంటుంది. ఇఫ్ కౌంటర్ ఈక్వల్ టు 1 అని ఇస్తున్నా, సో ఈ 1 అయినప్పుడు ఈ బ్రేక్ చేస్తున్నా. ఎప్పుడైతే మనకి కౌంటర్ వాల్యూ 1 అవుతుందో ఈ బ్లాక్ మొత్తం ఎగ్జిట్ అయిపోయి ఇక్కడ బయటకు వచ్చేస్తుంది. సో ఇది రన్ చేస్తున్నా. సో ఇక్కడ ఏమైంది, మనకి ఓన్లీ 1 టైం మాత్రమే దిస్ ఈజ్ ఇన్సైడ్ లూప్ అని ప్రింట్ అయింది. సో ఇలాగ మనం ఫర్ లూప్ యూజ్ చేస్తాం, వైల్ లూప్ యూజ్ చేస్తాం అని చెప్పాను కదా. మనం ఏవైనా స్టేట్మెంట్ మల్టిపుల్ టైమ్స్ రన్ చేయాలి లేదా ఎగ్జిక్యూట్ చేయాలనుకుంటే, సో ఈ రెండిటి మధ్య డిఫరెన్స్ ఏంటి? సో జనరల్గా ఫర్ లూప్ ఈజ్ యూజ్డ్ when the number of iterations is known. సో జనరల్గా ఈ ఫర్ లూప్ ఎప్పుడు యూజ్ చేస్తామంటే మనకి n వాల్యూ తెలిసినప్పుడు, ఆర్ ఇలా నెంబర్ ఆఫ్ టైమ్స్ ఇన్ని టైమ్స్ మనకి రిపీట్ అవ్వాలి అన్న కేసులో ఈ ఫర్ లూప్ అనేది యూజ్ చేస్తాం మనం ప్రోగ్రామింగ్లో. ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్ 4 అని ఇస్తున్నా, ప్రింట్ ఆఫ్ ఐ అని ఇస్తున్నా. సో ఇక్కడ 4 టైమ్స్ ఎగ్జిక్యూట్ అవ్వాలి అని నాకు తెలుసు కదా, 0 నుంచి 3 వరకు నెంబర్స్ అనేవి డిస్ప్లే అయినాయి. ఇలా కాకుండా సపోజ్ నేను ఇక్కడ ఒక శాంపుల్ ప్రోగ్రామ్ అనేది రాస్తాను, వైల్ ట్రూ అని ఇస్తున్నా. మనకి నెంబర్ ఆఫ్ ఇటరేషన్స్ అనేవి ఇక్కడ తెలియదు కదా, తెలియనప్పుడు ఇలా వైల్ లూప్ అనేది యూజ్ చేస్తాము. సపోజ్ ఇక్కడ యూజర్ ఇన్పుట్ అనే వేరియబుల్ తీసుకొని ఇన్పుట్ ఆఫ్ ఎంటర్ పాస్వర్డ్ అని ఇస్తున్నా, ఎంటర్ పాస్వర్డ్ లాగిచ్చి ఈ యూజర్ ఇన్పుట్ అనేది ఎగ్జిట్ అయిందనుకో, సో ఎప్పుడైతే యూజర్ అనేది పాస్వర్డ్ కాకుండా ఇలా ఎగ్జిట్ అనే స్ట్రింగ్ అనేది ఎంటర్ చేశాడు అనుకో, ఆ టైంలో
ప్రింట్ ఆఫ్ నేను ఒక మెసేజ్ డిస్ప్లే చేయాలి అనుకుంటున్నా, దానికోసం ఎఫ్ స్ట్రింగ్స్ యూజ్ చేస్తున్నా. స్టేటస్ ఎంట్రీ రిజెక్టెడ్ అనే ఇలా ఏదో ఒక శాంపుల్గా స్ట్రింగ్ అనేది డిస్ప్లే చేస్తున్నా. అండ్ ఇలా ఎగ్జిట్ అనేది యూజర్ ఇచ్చినప్పుడు ఈ వైల్ లూప్ మొత్తం బ్రేక్ అవ్వాలి అనుకుంటున్నాను అనుకో, నేను ఇక్కడ బ్రేక్ అనే కీవర్డ్ యూజ్ చేస్తాను. నెక్స్ట్ ఈ ఇఫ్ కండిషన్ బయట ప్రింట్ ఆఫ్ ఎఫ్ స్టేటస్ అనేది డిస్ప్లే చేస్తున్నా. శాంపుల్గా స్టేటస్ అలౌడ్ అనే టెక్స్ట్ అనేది డిస్ప్లే చేస్తున్నా యూజర్కి. సో ఈ కోడ్ని రన్ చేయగలను. సపోజ్ నేను ఇక్కడ ఏదో ఒకటి శాంపుల్ అనే స్ట్రింగ్ ఇస్తున్నా, సపోజ్ పైథాన్ అని ఇచ్చా, ఇక్కడ ఎంటర్ క్లిక్ చేయగలను. ఇక్కడ ఏమైంది, యూజర్ ఇన్పుట్ ఈక్వల్ టు ఎగ్జిట్, ఈ కండిషన్ అనేది ఫాల్స్ కదా. సో ఈ కండిషన్ అనేది ఫాల్స్ అయినప్పుడు ఈ ఇఫ్ బ్లాక్ లోపల ఉన్న స్టేట్మెంట్స్ అన్ని ఎగ్జిక్యూట్ అవ్వవు. సో దీని తర్వాత ప్రింట్ స్టేట్మెంట్ అనేది ఉంది కదా, స్టేటస్ ఎంట్రీ అలౌడ్ అనేది మనకి డిస్ప్లే అయింది స్క్రీన్ మీద. సపోజ్ ఇక్కడ జావా అని ఇచ్చినప్పుడు కూడా ఎంట్రీ అలౌడ్ అని వచ్చింది, సి అని ఇచ్చినప్పుడు కూడా ఎంట్రీ అలౌడ్ వచ్చింది. సపోజ్ నేను ఇక్కడ ఎగ్జిట్ అని ఇస్తున్నా, సో ఇక్కడ ఎగ్జిట్ వచ్చినప్పుడు ఏమైంది, యూజర్ ఇన్పుట్ ఈక్వల్ టు ఎగ్జిట్, ఈ కండిషన్ అనేది ట్రూ అయింది కదా. ఈ కండిషన్ ట్రూ అయినప్పుడు ఈ వైల్ స్టేటస్ ఎంట్రీ రిజెక్టెడ్ అనేది ఇక్కడ డిస్ప్లే అయింది. అండ్ దీని తర్వాత బ్రేక్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఈ బ్రేక్ ఎగ్జిక్యూట్ అవుతున్నప్పుడు ఈ వైల్ బ్లాక్ మొత్తం టర్మినేట్ అవుతుంది, సో బయటకు వచ్చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ బయటకు వచ్చినప్పుడు స్టేట్మెంట్ వన్ అనేది డిస్ప్లే చేస్తున్నా. దీని తర్వాత స్టేట్మెంట్ 2 అనేది ఇస్తున్నా. సపోజ్ పైథాన్ ఇచ్చా, ఎంట్రీ అలౌడ్ అని ప్రింట్ అయింది కదా. జావా ఇచ్చినప్పుడు ఎంట్రీ అలౌడ్, అండ్ ఎగ్జిట్ అయినప్పుడు ఎంట్రీ రిజెక్టెడ్ అనేది ప్రింట్ అయింది. అండ్ ఈ వైల్ బ్లాక్ మొత్తం టర్మినేట్ అవుతుంది. దీని బయట ఈ 2 స్టేట్మెంట్స్ అనేవి ఉన్నాయి కదా, స్టేట్మెంట్ 1 అండ్ స్టేట్మెంట్ 2. ఈ 2 స్టేట్మెంట్స్ అన్ని మనకు డిస్ప్లే అయినాయి. స్టేట్మెంట్ 1 డిస్ప్లే అండ్ స్టేట్మెంట్ 2 అలాగే ప్రింట్ అయింది డిస్ప్లే మీద. సో ఇలాగా మనకి ఇక్కడ నెంబర్ ఆఫ్ ఇటరేషన్స్ ఆర్ ఇన్ని టైమ్స్ రిపీట్ అవ్వాలి అని మనకు తెలియదు కదా. సో ఇక్కడ అందుకని మనం ఇక్కడ వైల్ లూప్ అనేది యూజ్ చేస్తున్నాం. సో ఇలా కాకుండా మనకి ఇలా నెంబర్ ఆఫ్ ఇటరేషన్స్ ఆర్ ఎన్ని టైమ్స్ మనకి రిపీట్ అవ్వాలని తెలిసినప్పుడు ఇలా ఫర్ లూప్ యూజ్ చేస్తాం జనరల్గా. సో ఈ ఫర్ లూప్కి వైల్ లూప్కి ఈ డిఫరెన్స్ అనేది ఉంటుంది. సో ఇలాగ వైల్ లూప్ యూజ్ చేసి ఆర్ ఇదర్ ఫర్ లూప్ యూజ్ చేసి మనం ఒక స్టేట్మెంట్ మల్టిపుల్ టైమ్స్ అనేది ఆర్ డిఫరెంట్ నెంబర్ ఆఫ్ టైమ్స్ ఎగ్జిక్యూట్ చేయొచ్చు రిపీటెడ్గా. సో నేను సపోజ్ ప్రింట్ హలో వరల్డ్, సో దీన్ని ఒక 10 టైమ్స్ ప్రింట్ చేయాలనుకుంటే ఇలా మనం మల్టిపుల్ టైమ్స్ ఇలా ఇలా ఇవ్వాలి కదా. సో ఇలా కాకుండా దానికోసం వైల్ లూప్ యూజ్ చేస్తా. వైల్ ఐ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 10 అని ఇచ్చి, అండ్ ఐ అనేది ఇనీషియల్ వాల్యూ 1 ఇస్తున్నా. అండ్ ఇక్కడ ఐ ఈక్వల్ టు ఐ ప్లస్ 1 ఇస్తున్నా. సో దీనికోసం ఇక్కడ ప్రింట్ హలో వరల్డ్ అని ఇస్తున్నా. సో దీన్ని ఎగ్జిక్యూట్ చేయగానే ఇలా 10 టైమ్స్ అనేది మనకి హలో వరల్డ్ అని ప్రింట్ అయింది. సో ఇది మొత్తం ఫర్ లూప్ గురించి. అండ్ నేను నెక్స్ట్ వీడియోలో పైథాన్లో మనకి బ్రేక్ అండ్ కంటిన్యూ స్టేట్మెంట్స్ ఇలా 2 స్టేట్మెంట్స్ ఉంటాయి. బ్రేక్ స్టేట్మెంట్ ఉంటుంది, కంటిన్యూ స్టేట్మెంట్ ఉంటుంది. సో ఈ 2 స్టేట్మెంట్స్ గురించి నేను నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.